నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లో కొత్త ఎయిర్పోర్టు ప్రారంభమవుతూ ఉన్న వేళ కువైట్ విమానయాన రంగానికి భారీ షాక్ ఇస్తూ విమాన కంపెనీలు ఏవైతే ఉన్నాయో కువైట్ మాకు వద్దంటూ వెళ్లిపోతూ ఉన్నాయి. ఇది ప్రస్తుతం చర్చనీయ అంశంగా మారింది. 2026లో మనం చూసుకుంటే కువైట్ కొత్త ఎయిర్పోర్టు ప్రారంభం కానున్న నేపథ్యంలో విమాన కంపెనీలు విమానయాన సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటి సంఖ్య పెరగాలి, కానీ కువైట్ మాకు వద్దంటూ వెళ్లిపోతూ ఉండడంతో అయితే ప్రస్తుతం కువైట్ అధికారులు కూడా దీన్ని ఎలా పరిష్కరించాలని చెప్పి ఆలోచిస్తూ ఉన్నారు. వివరాల్లోకి వెళితే విమాన ప్రయాణికులు మరియు కార్గో ట్రాఫిక్ లో కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం స్తబ్దతా కాలాన్ని చూస్తూ ఉంది. ఆర్థిక సాధ్యత క్షీణించడంతో అనేక అంతర్జాతీయ విమానయాన సంస్థలు తమ కార్యకలాపాలు నిలిపివేశాయి. మార్చిలో బ్రిటిష్ ఎయిర్వేస్ మనం చూసుకుంటే 60 సంవత్సరాలకు పైగా సేవల తర్వాత కువైట్ దేశానికి రోజువారీ విమానాలను నిలిపివేశారు. ఇది గత సెప్టెంబర్లో జర్మనీకి చెందిన లుఫ్తాన్సా మరియు నెదర్లాండ్స్ కు చెందిన KLM ఎయిర్లైన్స్ వంటి విమానయాన సంస్థలు కూడా కువైట్ దేశానికి విమానాలు నిలిపివేశాయి. మొత్తంగా 14 అంతర్జాతీయ విమానయాన కంపెనీలు కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో తమ యొక్క కార్యకలాపాలు నిలిపివేశాయి. ఇవి ఇతర గల్ఫ్ గమ్యస్థానాలకు సేవలు నిర్వహించడం గమనార్హం అన్నమాట. కువైట్ తప్ప సౌదీ అరేబియా, ఖతారు, UAE, ఒమన్, బెహ్రన్ దేశాలకైతే ఇప్పుడు కువైట్ లో నిలిపివేయబడిన విమాన కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాలలో మాత్రం యథాస్వేచ్ఛగా అయితే తమ యొక్క రాకపోకలు కొనసాగిస్తూ ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం మనం చూసుకుంటే మౌలిక సదుపాయాలు మరియు ప్రయాణికుల సేవలతో సహా కువైట్ వెనకబడిన పనితీరుకు అనేక రకాల కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆర్థికంగా కూడా ఈ యొక్క విమాన కంపెనీలు అయితే ఇబ్బందులు పడుతూ ఉన్నాయి. కువైట్ దేశానికి విమానాలు నడపడం వల్ల ఆర్థిక సమస్యలు ఉన్నట్లు కూడా ఆ యొక్క విమానయాన కంపెనీలు తెలిపాయి. మరి కువైట్ ప్రభుత్వం కొత్త ఎయిర్పోర్టు ప్రారంభం కానున్న నేపథ్యంలో విమాన కంపెనీలను ఎలా ఆకర్షిస్తుందో వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.